హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మమ్మీస్ కిచెన్. ఇవాళ స్పెషల్ రెసిపీ వచ్చేసి చాలా టేస్టీగా ఈజీగా ప్రిపేర్ చేసుకునే కొత్తిమీర రైస్ ప్రిపేర్ చేస్తున్నానండి. పిల్లలు లంచ్ బాక్స్లోకి టేస్టీగా ఉండాలన్నా తొందరగా ప్రిపేర్ చేయాలన్నా ఇలా ఈజీగా కొత్తిమీర రైసు చేసేయండి. పిల్లలైతే హ్యాపీగా తినేస్తారండి. బాక్స్ మొత్తం ఖాళీ చేసి తీసుకొస్తారు. ఇక రెసిపీలోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న 1 కప్పు వరకు కొత్తిమీర తీసుకుంటున్నానండి. ఈ కొత్తిమీరని మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత 1/2 కప్పు వరకు పుదీనా వేస్తున్నానండి, నీట్గా క్లీన్ చేసుకుని. నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిరపకాయలు వేస్తున్నానండి. ఒక 8 వరకు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. నీట్గా క్లీన్ చేసుకున్న అల్లం వేసుకుందామండి. 2 ఇంచుల వరకు వేసుకుందాము. వెల్లుల్లి రెబ్బలు ఒక 10 వరకు వేస్తున్నానండి. ఇప్పుడు మిక్సీ మూత పెట్టేసుకుని బరకగా గ్రైండ్ చేసుకోవాలండి. మరీ మెత్తగా కాకుండా ఇలా బరకగా చేసుకుంటేనే కొత్తిమీర రైస్కి బాగుంటుందండి. మనం తినేటప్పుడు ఫ్లేవర్ తెలుస్తుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాము. నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నానండి. ముందుగా వండేసి రెడీగా ఉంచాను. బియ్యం వచ్చేసి 1 గ్లాస్ వరకు తీసుకున్నానండి. ఇలా పొడి పొడిగా వండుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకుందాము. అలాగే ఆయిల్ వచ్చేసి 2 స్పూన్స్ వరకు వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దాచిన చెక్క కొద్దిగా వేసుకుందాము. లవంగాలు వచ్చేసి 4 వరకు వేసుకుందాము. బిర్యానీ ఆకు 2 వేసుకుందాము. దంచుకున్న యాలకులు 2 వేసుకుందాము. అలాగే సాజీరా 1/2 టీ స్పూన్ వరకు వేసుకుందాము. వీటిని చక్కగా దోరగా ఫ్రై చేసుకుందామండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మీడియం సైజు ఉన్న ఒక ఉల్లిపాయ తీసుకుని సన్నగా కట్ చేసుకుని వేసుకుందాము. ఇప్పుడు ఇందులో జీడిపప్పు వేసుకుందామండి. 2 స్పూన్స్ వరకు వేసుకుందాము. స్టార్టింగ్లో వేయాలి, మర్చిపోయాను. ఏం పర్వాలేదండి, అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది. చక్కగా వేగిపోతాయి. ఇప్పుడు కూడా ఉల్లిపాయలు లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు 1/2 కప్పు వరకు వేసుకుందాము. 1/2 కప్పు వరకు గ్రీన్ బఠానీ వేసుకుందాము. ఈ రెండు కూడా చక్కగా వేగేంత వరకు ఫ్రై చేసుకుందాము. ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన 4 పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని వేసుకుందామండి. మనం ఇందులో కారం అనేది యూజ్ చేయమండి, అందుకే పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోవాలి. ఇవి కూడా మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పేస్ట్ని వేసేసుకుందాము. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. రుచికి తగ్గట్టుగా తగినంత సాల్ట్ వేసుకుందామండి. నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ వరకు వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలండి. మనం వేసుకున్న ఆయిల్ అంతా కూడా సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, 2 మినిట్స్ తర్వాత చక్కగా వేయించుకున్నాము. అలాగే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రైస్ని ఇందులో వేసేసుకుందాము. రైస్ వేసుకున్న తర్వాత మసాలా అంతా కూడా రైస్కు పట్టేటట్టుగా చక్కగా మిక్స్ చేసుకుందామండి. మరీ ఫాస్ట్గా కాకుండా నెమ్మదిగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుందామండి. కొత్తిమీర వేసుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. చూసారు కదండి, గుమగుమలాడే కొత్తిమీర రైసు ఈజీగా ప్రిపేర్ చేసేసుకున్నాము టేస్టీగా. మీరు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. అలాగే నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని స్పెషల్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మమ్మీస్ కిచెన్ తెలుగు.